అమెరికాను పెను తుపాను వణికిస్తోంది. టోర్నడోల కారణంగా 30 మందికి పైగా చనిపోయారు. భీకరమైన గాలులకు ఇళ్లు నామరూపాలు లేకుండా పోయాయి. రోడ్ల మీద సుడిగాలి రాకాసిలా మెలికలు తిరుగుతూ వస్తోంది. పలు చోట్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. భయంకరమైన టోర్నడోలకు అమెరికా షేక్ అవుతోంది. ప్రచండ వేగంతో వీచే గాలులకు ఇళ్ల పైకప్పులు కూలిపోతున్నాయి. పెద్ద ట్రక్కులు సైతం బోల్తా పడుతున్నాయి. దుమ్ము ధూళితో కూడిన గాలుల కారణంగా రోడ్లపై యాక్సిడెంట్లవుతున్నాయి. 50కి పైగా వాహనాలు ఢీకొట్టాయి. ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మిస్సూరీలోని బేకరర్స్ ఫీల్డ్ ప్రాంతంలో 12 మంది, మిసిసిపిలో 6 మృతి చెందగా 3 గల్లంతయ్యారు. టెక్సాస్లో యాక్సిడెంట్ జరిగి 4 చనిపోయారు. పెద్ద ఎత్తున గాలులు వీయడంతో చెట్లు కూలి కరెంటు పోల్స్ మీద పడుతున్నాయి. భారీ భవనాలు దెబ్బతిన్నాయి. సెంట్రల్ యుఎస్లో దాదాపు 2 లక్షల ఇళ్లకు పవర్ సప్లై ఆగిపోయింది. మున్ముందు టోర్నడోలు మరిన్ని వచ్చే అవకాశముందని, అందులో కొన్ని ప్రమాదకర స్థాయిలో ఉండొచ్చని జాతీయ వాతావరణ సేవల విభాగం హెచ్చరికలు జారీ చేసింది. టెక్సాస్, కాన్సాస్, దక్షిణ అమెరికా రాష్ట్రాలలో దీని ముప్పు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. మార్చిలో ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కామనేనని, అయితే ఈసారి తీవ్రత అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు.